తిరుపతి రావుతో మాట్లాడే ముందు ఒక్కసారి గనక సో ఏదన్నా యాడ్వర్స్గా లేకపోతే చంద్రబాబు నాయుడుకో లేకపోతే తెలుగుదేశం పార్టీ అలయన్స్ గురించో ఒక్క మాట మాట్లాడితే గనక ఇక్కడ ఉన్న ఒక వర్గపు మీడియా పవన్ కళ్యాణ్ పై ఏ విధంగా దాడి చేస్తుంది, ఎలాంటి సెటైర్లు విసురుతుంది అనేది కూడా మనం గతంలో చూసిందే. మరి ఇవన్నీ చూస్తూ గమనిస్తూ మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, వాళ్ళ మిత్రులైన బీజేపీ ఏమన్నా రెస్క్యూ చేస్తుందా? తిరుపతిరావు గారు, అది వాళ్ళ అంతర్గత విషయం అని మీరు చెప్పకపోతే ఇప్పుడు కూడా మీరు స్పందించాల్సిన అవసరం లేదనుకుంటే నేనేం చేయలేను. కానీ దట్ హౌ డు యూ సీ ఆల్ దిస్ డెవలప్మెంట్స్? 2014లో ప్రశాంత్ కిషోర్ మీకు పనిచేశారు, ఆ తర్వాత ఈ స్ట్రాటజిస్టులతో కాదు సో ప్రజల్లోనే ఉండాలంటూ బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంది. ఆ తర్వాత మీరు ఏ రకంగా వెళ్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. ప్రస్తుతం వైసీపీ కూడా అదే పందాలో ఉంది. అయితే ఇక్కడ ఆల్రెడీ రాబిన్ శర్మ అవ్వచ్చు, శాంతన్ సింగ్ అవ్వచ్చు, ప్రస్తుతం పీకే కూడా జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు వైసీపీలో పనిచేసిన వాళ్ళే. ప్రస్తుతం ఈ భేటీని పవన్ కళ్యాణ్ దగ్గర దాచటాన్ని పవన్ కళ్యాణ్ ఒకంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యం చూస్తున్నాం. సో వాట్ ఈస్ యువర్ స్టాండ్ అండ్ హౌ డు యూ సీ దిస్? హరి గారు, కొంచెం ఏదో వేరే సౌండ్ వస్తుంది సార్, కొంచెం చెప్పండి. I'll tell them, sir. వినపడిందా? అట్లీస్ట్ you got my message? వినిపించింది. టెక్నికల్ టీమ్ ప్లీజ్ లుక్ ఇంటు దట్. ప్యారలల్ వాయిస్ వస్తుంది, ప్యారలల్ గా. ఓకే సార్, I'll see that. ఒక విషయం, ఏదైతే భారతీయ జనతా పార్టీ అంటే తెలుగుదేశం పొత్తు సంబంధించి ఏమైనా అనుభవాలు అవి తీపిగా గుర్తులా లేకపోతే చేదు అనుభవాలా అనేసి అంటే అవి ఏవైతేనేమి భారతీయ జనతా పార్టీకి ఉన్నంత అనుభవాలు ఇంకెవరికి ఉంటాయి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేనైతే అనుకోను. ఎందుకంటే నేను గడిచిన 99 నుండి చూస్తున్నటువంటి వ్యక్తులుగా. సో ఆ నేపథ్యంలో ఇవాళ జనసేన కూడా మాతో పొత్తులో ఉన్నది, ఇప్పటి వరకు అయితే తెగతెంపులు చేసుకోలేదు. మేము కూడా అదే చెప్తున్నాం, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సరే, రేపేం జరుగుతుంది అనేది మనం ఇవాళ ఫోర్కాస్ట్ చేయలేము. కాబట్టి ముందస్తుగానే తెలుగుదేశంతో మేము పొత్తులోకి వెళ్తున్నాం అని చెప్పేసి జనసేనాన్ని ప్రకటించుకొని ముందుకెళ్ళినటువంటి ఒక సందర్భం. ఆ నేపథ్యంలో సరే, ఇది మా అనుభవాలా లేకపోతే మీరు చెప్తున్నటువంటి విశ్లేషణ అనేది కాకుండా జన సైనికుల్లోనే ఒక అస్పష్టత ఉన్నమాట వాస్తవం. మరి ప్రైవేట్ సంభాషణలో, ఎందుకంటే మేము కొన్నాళ్ళుగా కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రైవేట్ సంభాషణలో వినిపిస్తున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే పార్టీయే పొత్తులోకి తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళిన తర్వాత పడినటువంటి ఇబ్బందులు, చేరినటువంటి స్థితి పవన్ కళ్యాణ్ గారి జనసేన ఏమాత్రం అనే భావన కూడా చాలా దగ్గర వినిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పొత్తుకు, తెలుగుదేశం పొత్తుకు సంబంధించి కూడా జనసేనలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నటువంటి మాట వాస్తవం. మళ్ళీ అదంటే భారతీయ జనతా పార్టీలో మాత్రం అందరూ సమర్థించారా, అందరూ వ్యతిరేకించారా అనేసి అంటే అది వేరే అంశం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాకు అధిష్టానం నిర్ణయం ఏదైతే నిర్ణయిస్తుందో ఆ తర్వాత మళ్ళీ మేము నోరు మెదిపే పరిస్థితి ఉండదు. అంతవరకు మాత్రమే అన్ని ఆలోచనలు, అన్ని సమాలోచనలు జరుగుతుంటాయి. కాబట్టి జనసేనలో కొంత మొదటి నుండి ఈ తెలుగుదేశం పార్టీతో పొత్తు, ఇంకా ప్రత్యేకించి వాళ్ళు 2014లో కూడా తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళలే. నరేంద్ర మోడీ గారితో మాత్రమే పొత్తులోకి వచ్చారు, భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పొత్తులోకి వచ్చిన తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇరు పార్టీల అభ్యర్థులకు కూడా ప్రచారం చేయడం జరిగింది. అది అక్కడ అంశం. తర్వాత కలిసి ఎప్పుడు పని చేయలేదు. గమ్మత్తైన విషయం ఏంటంటే మొన్న పొత్తులోకి వెళ్ళిన తర్వాత విషయం వేరే, కానీ గత ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారే విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారే వారి తాలూకా తెలుగుదేశం తాలూకా వైఫల్యాలను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. ఎందుకంటే వారికి అవకాశం ఉంది. ఓట్లు ఎన్ని వచ్చాయి, సీట్లు ఎన్ని వచ్చాయి అనేది పక్కన పెడితే ఆయన సభలకి వచ్చే జనాల ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటే అది ఇమీడియట్ గా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన ఎక్కువగా ప్రస్తావించారని ఇవాళ కొన్ని వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి. సరే, అది ఎవరు ప్రసారం చేస్తున్నారు? కొంతమంది వైసీపీ వాళ్ళు అవన్నీ తీసి ప్రచారం చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరైనా ఉన్నది ప్రచారం ఎవరు చేసినా ఏముంది లేదు సార్, అన్నది ఉన్నది ఎవరు ప్రచారం చేసినా ఏముంది. అదే నేను అంటున్నా, ఎవరు వైకాపా వాళ్ళు చేసినా తెలుగుదేశం వాళ్ళు చేసినా అంటే తెలుగుదేశంలో కూడా కొంతమంది చేస్తున్నారనే అపవాదం ఉంది. అది తెలిసిందే సార్. నేను ఇంతకు ముందు చెప్పిన దానికి మీరు చెప్పాలి ఏంటంటే జస్ట్ ఒక అంటే మన
ఈ పిఠాపురం సభ కానీ లేకపోతే మండపేట సభ కానీ జరగక ముందు లేకపోతే అది జరుగుతున్నప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రిని అని ఆయన ఒక్క మాట అన్నారో లేదో ఇక్కడ ఒక వర్గం మీడియా ఏ రకంగా ఆయన మీద దాడి చేసింది అనేది ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు, రైట్? అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పీకే భేటీని పవన్ కళ్యాణ్ దగ్గర దాచటాన్ని ఆయన గర్హిస్తున్నారు. ఈజ్ నాట్ రియలీ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? అలయన్స్ని మళ్ళీ సమీక్షించుకోవాలా అని వ్యాఖ్యానించినట్టుగా పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. దీంట్లో బీజేపీ దీన్ని ఏ రకంగా చూడాలి? సో ఏమైనా రెస్క్యూ చేస్తుందా పవన్ కళ్యాణ్ని? లేకపోతే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా బీజేపీ లాంటి పార్టీనే ఏ రకంగా వాడుకుని వదిలేసిందో జనసేన ఎంత అనేది ఆయనకు బోధపడేలా బీజేపీ ఏమన్నా ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు మా ప్రయత్నం అనేది మేము ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యం హరి గారు. మా తాలూకా ఆలోచన, మా తాలూకా భవిష్యత్ ప్రణాళిక మాకు ఉంటుంది, మా అధిష్టానం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం. ఇదొక అంశం అయితే, ఒక్క విషయం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పీకే అంశం సంబంధించి కూడా మనం మాట్లాడుతుంటే, ఒకటి ఏదైతే ఇక్కడ పీకే మీన్స్ ప్రశాంత్ కిషోర్, ఈ స్ట్రాటజిస్టులు అన్ని సందర్భాల్లో కూడా సక్సెస్ అవుతారు అనుకోవడానికి ఏమీ లేదు. 2014లో మాతో ఉన్నటువంటి మాట మాతో కొంత పనిచేసినటువంటి మాట వాస్తవం అనుకుంటే కనుక, ఆ తర్వాత క్షమించాలి, ఈ ప్రశాంత్ కిషోర్ తాలూకా స్ట్రాటజీ చాలా దగ్గర ఫెయిల్ అయిపోయినటువంటి సందర్భం కూడా. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనేసి అంటే, ఒకటి ఒక సందర్భంలో ఆ ఉన్న సందర్భాన్ని విశ్లేషించుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఇంకో సందర్భం వచ్చేసరికి అంత పర్ఫెక్ట్ గా విశ్లేషించలేరు. రెండోది ఏంటంటే, ఒక సందర్భంలో ప్రధాన పక్షంతో చేసి రెండోసారి ప్రతిపక్షంకి వెళ్ళేటప్పుడు అది సక్సెస్ అవడం కూడా అది ఈజీ కాదు. కాబట్టి ఇవాళ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ వచ్చారు లేరు అనేసి అంటే అది ఒక పెద్ద విషయమేమీ కాదు. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తాము, దాదాపు 60 సీట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో ఆ విషయం చర్చించలేదు అనే విషయంలో మాత్రం జన సైనికుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే స్ట్రాటజీ ఉందో అది ఒక తెలుగుదేశం పార్టీకే, ఒకవేళ పీకే ఒక స్ట్రాటజీ ఇచ్చారు అనుకుందాం, అది ఒక తెలుగుదేశం పార్టీకే పరిమితం అయితే మేము 60 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నాం. మరి ఉన్న 60 సీట్లలో ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయకపోతే మేము ఏ విధంగా ఉమ్మడిగా అధికారంలోకి రాగలం అన్నటువంటి ప్రశ్న ఇవాళ జన సైనికులో ఉన్నమాట వాస్తవం. డెఫినెట్ గా ఉంటుంది కూడా. అది అయితే ఓపెన్ అవుతారా లేదా, దాని సమయం వస్తుందా లేదా అనేది ఇంకా మనం వేచి చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా హరి గారు, పవన్ కళ్యాణ్ గారు కనుక స్వయంగా స్పందించినట్లయితే నేను మాట్లాడే విధానం వేరే విధంగా ఉంటుంది. ఆయన స్పందించినంత వరకు, అంటే నేను ఎందుకు చెప్తున్నా, నేను ఇన్ దట్ సెన్స్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు కనుక నాకు తెలియకుండా పీకేతో ఎందుకు మీరు సమావేశం అయ్యారన్న ఒక్క మాట అంటే మళ్ళీ మీకు తెలియదు కాదు తిరుపతిరావు గారు. రాజకీయాల్లో చాలా వార్తలు మనకి సోర్సెస్ నుంచే వస్తాయి. అవి కూడా ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన తర్వాత వాటిని విశ్వసించాలా వద్దనేది ఎవరెవరి ఇది కానీ, బట్ ద సోర్సెస్ వీ నీడ్ టు బిలీవ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. మీరు చెప్పినట్టుగా ఆయన మీతోనో లేకపోతే బయటికి మాట్లాడే అంశం ఉంటే కనుక జన సైనికుల్లో కానీ పాపం ఆ కార్యకర్తల్లో ఇంత కన్ఫ్యూజన్ ఉండదు, ఏది ఉండదు కదా. సో ఇవన్నీ కూడా నర్మగర్భంగా జరుగుతున్న పరిస్థితుల్లోనే ఇలాంటివి మాట్లాడవలసి వస్తుంది.